తండ్రి నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పరమ తండ్రి యొక్క నామంలో మీ అందరికీ కూడా సలాం వందనాలు. మరి ఉదయకాల సమయంలో తండ్రి మనకిస్తున్న అమూల్యమైన వాక్యాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా ప్రతిరోజు చెప్తున్న మాట, మా ఛానల్ ఇంతవరకు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. చాలామంది చేసుకోలేదు, చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. వాక్యాన్ని పూర్తిగా వినవలసిందిగా ప్రభు నామములో కోరుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. తండ్రి మనకు మరొక జన్మ, మరొక దినము, మరొక గడియ, మరొక సమయం ఇచ్చాడు. కనుక దీన్ని మనము వ్యర్థపరచుకోవద్దని ప్రభు మిమ్మల్ని కోరుకుంటూ, మరొక సమయంలో దైవ వర్తమానం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మానవుణ్ణి భూమి మీద జన్మింపజేశాడు. మంచిదే, మనకులాగే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశిని కూడా ఆయన పుట్టించాడు. అవే బ్రతుకుతున్నాయి, మనం బ్రతుకుతున్నాం. అవి ఉంటున్నాయి, ఇదే భూమి మీద మనం ఉంటున్నాము. వాటికి మనకి గల తేడా ఏమిటి? వాటికి మనకి గల వ్యత్యాస భేదం ఏమిటి అని మనం చూసుకుంటే, నేటి వాక్య అంశము మానవుని యొక్క జన్మము ఎందుకు. హల్లెలూయా. మానవుని యొక్క జన్మం ఎందుకు అన్నది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్యం ద్వారా. ఎందుకంటే చాలామంది మన కళ్ళ ముందు చూస్తుంటామండి. వారు ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎలాగ వారు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అసలు వారి కోసం వారు ఏం ఆలోచించుకుంటారో కూడా తెలియదు. అయితే తండ్రి ఎందుకు పుట్టించాడు నిన్ను నన్ను? మనకంటే ముందుగా పుట్టి ఈ మట్టిలో కలిసిపోయిన వారిని, ఇప్పుడు సజీవులుగా ఉంటున్న వారిని ఎందుకు పుట్టించాడు, ఎందుకు బ్రతికించాడు అని ఒక్క చిన్న మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిందిగా ప్రభు నామములో కోరుకుంటున్నాను. ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట చాలా అమూల్యమైన మాట. దయచేసి మరలా చెప్తున్నాను, ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి. చివరి వరకు విని వాక్యంలో ఉన్న సారాంశం గ్రహించుకొని తండ్రితో సంబంధం కలిగి పెట్టుకోండి. తండ్రి మాటలే నమ్మండి. కనుక మీరు బైబిల్నే నమ్మండి. ఇతర మాటలు మీరు నమ్మవలసిన అవసరం లేదు. కనుక ఈ యొక్క సమయంలో తండ్రి మాట్లాడుతున్న మాట, ఓ మానవుడా నీ జన్మ ఎందుకు? ఇది నేటి వాక్య సందేశం. ఏంటి? ఓ మానవుడా నీ జన్మ ఎందుకు అని ప్రశ్నిస్తుంది లోకం. దీనికి సమాధానం ఏమిటి? తండ్రి మనకంటే ముందుగా ప్రకృతిలో ప్రతిదాన్ని కూడా తన నోటి మాట ద్వారా పుట్టించాడు, జన్మింపజేశాడు. ఇవన్నీ చేశాక తండ్రి ఆలోచించి ఇవి నన్ను స్తుతింపలేవు, నా నామాన్ని గణపరచలేవు, అనేక చోట్లకి వెళ్ళి నా నామాన్ని విస్తరింపజేయలేవు అని ఒక మంచి ఆలోచన కలిగి అప్పుడు మానవుని చెయ్యాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందండి. హల్లెలూయా. నిజమే కదా. ఒక చెట్టు వేసావు, ఆ చెట్టు ఎక్కడికైనా వెళ్ళి ఆ చెట్టు వేసిన యజమాని కోసం పూడుతుందా? అలాగే ఏదైనా సరే అది కదలలేదు, ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఎప్పుడు అది మూడు బారిపోయే వరకు. అంటే మనకులాగే దానికి మరణాలు ఉంటాయండి. కాకుంటే మనకంటే కొంచెం ఆలస్యంగా చెట్లకు వాటికి మరణాలు వస్తాయి. వాటికి కూడా మరణం ఉంది. అయితే మన మరణానికి ఆ మరణానికి వేరు. అదే మనం అంటాం, ఆ చెట్టు ఎండిపోయిందండి, మూడు బారిపోయింది అంటే అది చనిపోయింది. అది అలాగే ఇవేమి కూడా ప్రకృతిలో ఉన్నవి ఏమి కూడా తండ్రి నామాన్ని ఘనపరచలేవు. కనుకనే అప్పుడు ఆలోచన కలిగిందండి. అప్పుడు ఆలోచన కలిగి ఆయన ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే మానవుని భూమి మీద పుట్టించాడు. అందుకే మానవునికి ఈ జన్మ ఇచ్చాడు. అందుకే వారు ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా తండ్రి మాట వినకపోయినా కాపాడుకుంటూ వచ్చాడు నేటి వరకు కూడా.
అందరూ వింటారా? వినరు. ఒక కుటుంబంలో 4, 5 సభ్యులు ఉన్నారనుకోండి. అనుకుందాం, ఒక 6 ఉన్నారు. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు 6. ఈ 6లో 6 రకాలు కలిగిన గుణాలు ఉంటాయి. ఈ 6లో 6 రకాలు కలిగిన అలవాట్లు ఉంటాయి. ఈ 6లో 6 రకాలు కలిగిన మాట వ్యత్యాస భేదం ఉంటుంది. మరి అలాంటి ప్రపంచంలో ఇన్ని కోట్ల జనంలో ఎందుకు ఉండదు? అందరూ తండ్రి మాట వింటారా? అందరూ తండ్రి మార్గంలో నడుస్తారా? నడవరు. ఆయన ఎందుకు జన్మింపజేశాడంటే ఆయన నామాన్ని భూమి మీద గణపరచడానికి. ఇది ముఖ్యమైన కారణం. అప్పుడు ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? 1వ అధ్యాయం ఆదికాండంలో 24 నుంచి ఆయన తలంచిన అన్నీ చేసి అప్పుడు ఆలోచించి 26, 27 వచనానికి వచ్చేటప్పటికి నరుల్ని భూమి మీద పుట్టిద్దాము అన్న ఒక మంచి ఆలోచన వచ్చి అక్కడ ఆయన ఏం చేశాడు? అనుకున్నాడు, ఇంకా జన్మింపజేయలే, మనిషిని పుట్టించలేదు. అనుకొని ఒక నిర్ణయం తీసుకొని కొంతకాలం అయిన తర్వాత అప్పుడు మనిషిని భూమి మీద జన్మింపజేశాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే ఆదికాండం నేల మంటి నుంచి నరుని చేసి వాడి నాసిక రంధ్రాలు అంటే ముక్కు యొక్క కన్నాలు. నాసికము అంటే ముక్కు. నాసిక రంధ్రాల్లో తన ఆత్మను వదగా వాడు ఏవాడు? జీవాత్మ అయ్యాడు, బ్రతికాడు. ఆ బ్రతికిన మనిషిని ఎందుకు చేశాడు అని కింద చూసుకుంటే ఏదోని తోటను సేద్యపరచడానికి నరుని పుట్టించాడని వాక్యం ఉంటారు. ఇలాగా మనిషిని పుట్టించి జన్మింపజేసి తన హస్తాలతో చేసి ఆ జన్మానికి ఒక అర్థము పరమార్థం నేర్పాడు. ఆ జన్మానికి ఒక మంచి మార్గాన్ని చూపించాడు. ఆ మనుషులకు మంచి అలవాట్లు నేర్పించాడు ఆదిలోనే. కానీ ఆదిలోనే ఈ అలవాట్లను బయటకు వచ్చేశారు. ఆదిలోనే ఆయన మాట తిరస్కరించారు. ఆదిలోనే ఆయన చెప్పింది చేయకూడదు చేశారు వాళ్ళు. అంటే వారు చేయలేదు, చేయించింది అపవాది. అంటే వారి మాట విన్నట్టే. అక్కడేంటి? తండ్రి మాట వినలేనట్టే. అయినా వారిని ఏం చేశారు? ఆశీర్వదించి దీవించాడు. ఇంకా అక్కడి నుంచి మానవ జాతి పెరగడం మొదలైంది. నోవా కాలం వరకు కూడా మహాజనంగా పెరిగారు. పెరిగిన వారు మళ్ళీ ఏం చేశారండి? పాపంలో పడిపోయారు. ఆ పాపంలో పడిపోయిన వారు తండ్రి ఏం చేశాడు? మళ్ళా సరి చేసేసాడు. అప్పుడు మరలా ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో వచ్చేటప్పటికి అక్కడ మరలా మానవులను మళ్ళీ నూతనంగా పుట్టించాడు. అంటే చనిపోయి పుట్టించడం కాదు, నూతనంగా జన్మాన్ని ఇచ్చాడు. ఎలాంటి జన్మము? నోవాను అంటే నోవాహు, నీవును నీ భార్య, నీ కోడళ్లను నీ కొడుకులను నేను ఆశీర్వదిస్తానని ఆశీర్వాద వచనములు వారి మీద కుమరించి అక్కడి నుంచి మళ్ళా జన విస్తరణకు తోడ్పడ్డాడు తండ్రి. ఇంత ఎందుకు చేశాడు అంటే, నా నామాన్ని ఈ భూమి మీద భూజనులందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశం ఒకటి. రెండోది, నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు నేను రక్షణ కలిగిస్తే వారు మంచి మార్గంలో నడిచి మంచి జీవితాన్ని ఎంచుకొని మంచిగా జీవిస్తూ రాబోతున్న దినాలు అలాంటి మనుషులకు హితబోధ చేస్తారని నమ్మకం. ఇదే పెట్టుకున్న ఇశ్రాయేల్ ప్రజల మీద. కానీ చివరికి ఏమైందో మనకు తెలుసు. ఈరోజు మనం చాలామంది చూడండి, జన్మదినము అనగా పుట్టినరోజు చేసుకుంటాం కదా. చాలామంది పుట్టినరోజు చేసుకొని తప్పలేదు. కానీ నువ్వెందుకు పుట్టావో, నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం చేయడానికి పరమతాన్ని పుట్టించాడో, నీవు కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, తండ్రి దృష్టిలో కానీ ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు ఆ ఆలోచన లేదండి. 365 రోజులు తండ్రి నన్ను బ్రతికించినందుకు సెలబ్రేషన్ చేసుకుంటాం. పండగ, ఫెస్టివల్ చేసుకుంటాం. ఫెస్టివల్ అంటే పండగ, సెలబ్రేషన్, సంతోషకరమైన గడియ చేసుకుంటాం, మంచిదే. కానీ నువ్వు ఎందుకు చేసుకుంటున్నావో నీకు తెలుసా?
నువ్వెందుకు ఎలా ఉంటున్నావో నీకు తెలుసా? తెలిస్తే చేసుకోవద్దని తండ్రి చెప్పలేదు. ఆనందంగా మీరు ఉండొద్దని తండ్రి చెప్పలేదు. కానీ ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అసలు ఈ భూమి మీద తండ్రి ఇంతకాలం నేను ఎందుకు బ్రతికించాడు? ఇదొక ప్రశ్న. ఎందుకు బ్రతుకుతున్నాము? ఇదో రెండో ప్రశ్న. ఏం చెయ్యాలని ఏ ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము? ఇది మూడో ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలకు మన అందరి దగ్గర కూడా సమాధానం ఉంటే ఈ భూమి మీద ఎందుకు పుట్టావో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. అంతేగాని అర్థం పర్థం లేని జీవితాలు చాలామంది మనం చూస్తుంటాం లోకంలో. స్త్రీలు కానీ పురుషులు కానీ యవ్వనస్తులు కానీ నడివయసులు కానీ ఎవరైనా సరే అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియదు. రేపటి సంగతి మనకి ఎలాగో తెలియదు, విడిచిపెట్టేయండి అది. కానీ ఈరోజు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియదు, ఎందుకు బ్రతికించాలో నీకు తెలియదు. ఏదో గత రాత్రి మనం తిన్న మంచి ఆహారం అండి, నా శరీరం మంచి బలంగా ఉందండి, నాలో మంచి రక్తం ప్రవహిస్తుందండి, నా కండరాలు బాగా పనిచేస్తున్నాయండి, అందుకే నేను బ్రతికాను అనుకుంటా. కానీ తండ్రి ఉద్దేశం అదే కాదండి. ఒకరోజు కాకపోతే మరొక రోజు అయినా సరే ఆయనతో సత్సంబంధం కలిగి ఆయన నామాన్ని భూమి మీద విస్తరింపజేస్తారని ఆశ ఆయనకి. చాలామంది చూడండి, చాలామంది అర్థం పర్థం లేని జీవితాన్ని గడుపుతున్నారండి ఈరోజు. యవనస్తులు చాలామంది అర్థం పర్థం లేని జీవితాలు. పుట్టినరోజు వచ్చింది, తాగేవాడు తాగుతాడు, తినేవాడు తింటారు. పుట్టినరోజు వచ్చింది, కొత్త బట్టలు వేసుకుంటారు, ఏదో సంబరాలు చేసుకుంటారు. పుట్టినరోజు వచ్చింది, 10 మంది బంధువులు పిలుచుకుంటారు, మనకు కావాల్సినవన్నీ వండి వారికి పెడుతుంటారు. ఇది కలయిక కాదండి. నిన్ను పుట్టించిందంటే నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆయన ఇంతవరకు నన్ను ఎందుకు బ్రతికించావు? ఈ ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? చేయగలుగుతున్నారా? ఇంతకాలం నన్ను ఎందుకు బ్రతికించావు? నీ వయసు ఎంతో నాకు తెలియదు, తర్వాత నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో కూడా నాకు తెలియదు. కానీ ఎందుకు బ్రతుకుతున్నావు ఈ భూమి మీద ప్రశ్నిస్తున్నాడు ఈరోజు తండ్రి. ఎందుకంటే అతను అడిగిన ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర కూడా ఉండదండి. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే ఏదో కారణం చెప్తారు, ఏదేదో చెప్తారు. కానీ ఎందుకు బ్రతికిస్తున్నా బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే, తండ్రిని సంతోషపరచడానికి తల్లిదండ్రులు ఒక కుమారుని కన్నారు. ఎంతో కష్టపడి కుమారుని చదివించారు. చక్కటి ఉద్యోగం వచ్చింది. వారు పేదవారే. తల్లి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసి, తండ్రి అక్కడెక్కడ కూలి పని చేసి, రిక్షా తొక్కి, తన చేతలైన పని చేసి బిడ్డలను అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. తన కుమారుని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు, చదివించాడు, గొప్పవాడిని చేశాడు. వాడికి ఉద్యోగం వచ్చింది. మరి ఉద్యోగం వచ్చినాడు, తల్లిని చూసుకోవాలా? అలా కాకుండా అమ్మ నీవు నా కోసం ఎంతో శ్రమపడ్డావు, నీవు ఒక పూట మానేసి నాకు ఆహారం పెట్టావు, మీ కష్టాలను పక్కన పెట్టి నన్ను చదివించావు, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఇంకా ఇక్కడి నుంచి నా జీవితాన్ని చూసుకుంటాను అని ఏ సుపుత్రుడైనా అంటే మనం ఏమంటాం? మీరు ఏమైపోయినా నాకు పర్వాలేదమ్మా, ఎందుకంటే నేను బాగుపడ్డాను, నేను సుఖంగా ఉన్నాను అని ఏ సుపుత్రుడైనా, ఏ కన్న కొడుకైనా తల్లిదండ్రులతో అంటే తల్లి ఏమంటుంది? నా కడుపుని చెడపుట్టావని అంటదా? లేదా? నా కడుపున నువ్వు చెడపుట్టావు, అందుకే తండ్రి నేను బ్రతికించింది. నీ తల్లిదండ్రులను సన్మానించని మాట కాదండి. సామెతలు ఉంటుంది, ముసలితనం 23 అధ్యాయంలో, ముసలితనం వచ్చినప్పుడు నిన్ను కన్న తల్లిని మర్చిపోవద్దు, నిన్ను పెంచిన తండ్రిని మర్చిపోవద్దు, వారి హృదయాలను బాధలు పెట్టకు నాయన అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 23 అధ్యాయంలో మాటలు మనం. ఇప్పుడు సహోదరులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, నువ్వు ఎందుకు పుట్టావు భూమి, ఎందుకు జన్మం చేశాడు తండ్రి అంటే, నీవు సంతోషపడు, ఆయన సంతోషపరచు, ఆయనను సంతోషపరిచి నువ్వు సంతోషపడు, ఇది ఇంకా మంచిది. అది అందుకే పుట్టించాడు దేవుడు నిన్ను, అందుకే నీకు జీవం ఇచ్చాడు. అంతేగాని
అమ్మ నాన్న టాటా ఇంకా నాకు ఎందుకంటే మంచి గొప్ప నాకు ఒక 50,000 జీతకాన్ని అయిపోయాను. మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీరు తినకపోయినా పర్వాలేదు, మీరు చచ్చినా బ్రతికినా పర్వాలేదు, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఎందుకంటే నేను బాగున్నాను కనుక అని ఏ సుకృతుడనంటే తల్లిదండ్రులు ఏమంటారండి? నా కడుపుని చెరపుట్టావురా, చీడ పురుగురు అంటారు కదా. అలాగ అనిపించుకోకూడదు పిలిచాను. అందుకే వాక్యం బోధిస్తుంది, తండ్రి నిన్ను ఎందుకు పుట్టించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఓ ప్రియ సహోదరులారా, ఒకవేళ మీలో ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలాంటి మనస్తత్వం కానీ కలిగి ఉంటే దయచేసి అలాంటి మనస్తత్వం తీసేసి తండ్రికి ప్రార్థన చేసుకుని, ఆయన నిజమే నన్ను ఎందుకు పుట్టించావు, ఇప్పుడు నాకు అర్థమైంది, నాయన నా తప్పును మన్నించని ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని నిన్ను కన్న తల్లిదండ్రులను నీ తోడబుట్టిన వారిని చూసుకొని నీ కన్న బిడ్డలకు న్యాయం చేస్తే అప్పుడండి నువ్వు ఎందుకు పుట్టావో తండ్రికి సమాధానం చెప్పగలుగుతావు. ఆ సంతా పట్టుకెళ్ళిపోయిన కుమారుడు కదా, మనకు తెలిసే లోకసువార్త 15వ అధ్యాయంలో ఇద్దరు బిడ్డల మధ్య జరిగే సంఘటన, చిన్న కుమారు పెద్ద కుమారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం కలిగి వాడు ఏమన్నాడంటే చివరికి, తండ్రి పరలోకమందున నీకును నా తండ్రికి నేను ద్రోహం చేస్తానని పశ్చాత్తాపంతో ఆయన ఏం చేశాడు, తండ్రి దగ్గర వెళ్తూ మార్గం మధ్యలో అనుకున్నాడు, నేను ఆయన కుమారునిగా జీవించడానికి అధికారం లేదు, కానీ నన్ను ఒక పనివాడు అనుకోమని అక్కడ పలికిన మాటకి తండ్రి వెంటనే ఆయన ఏం చేశాడు, హత్తుకుంటాడు. ఇదండి, ఇది పశ్చాత్తాపానికి మించిన జీవితం లేదు. పురుష సంగమా, ఈరోజు మీరు సెలబ్రేషన్ చేసుకోవద్దని తండ్రి చెప్పలేదు, కానీ నీవు ఆనందపడుతున్న ఆ సమయంలో పరమ తండ్రికి నువ్వు విలువ ఇచ్చావా? పరమ తండ్రి మాటను నువ్వు గౌరవిస్తున్నావా? నిన్ను కన్నవారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇదండి, ఇది జన్మ సార్థకం అంటారు. జన్మ పాపం అంటే అది వేరే ఉంటుంది, జన్మ సార్థకం అంటే ఇది. అందుకు భూమి మీద తండ్రి మనం పుట్టించాడు. ఇది నిజమైన పుట్టినరోజు. ఇది పుట్టినరోజుకు గల కారణం. మనం పుట్టాం, మనతో పాటు జంతువులు పుట్టాయి, మనం పుట్టాం, మనతో పాటు ప్రకృతిలో ప్రతి జీవరాశిలో ఉంటున్నాయి. వాటికి మనకు తేడా ఏముందండి? కానీ వాటి భాషలో వాడు మాట్లాడుకోవడానికి అధికారం ఇచ్చాడు. మన భాషలో తండ్రి స్తుతించే అధికారం మనకి ఇచ్చాడు. ఏం తండ్రి స్తుతించలేవు, కానీ అది చేయవలసిన మానవుడు. అందుకే నేను పుట్టించాడు. ఆయన నామాన్ని గణపరచడానికి పుట్టించాడు, ఆయన మార్గంలో నడవడానికి పుట్టించాడు, ఆయన సత్యాన్ని తెలుసుకోవడానికి పుట్టించాడు. ఎవరిని ఇతరులని బాధ పెట్టకూడదని ఆలోచన కలిగించినందుకు నేను పుట్టించాను. ఎవరికి ద్రోహం చేయకూడదని నేను పుట్టించాడు. ఇప్పుడు సంగమ్మ, నీకు ఎవరైనా ద్రోహం చేస్తే వాళ్ళకి దూరంగా ఉండమని ఆలోచించాడు. ఇవన్నీ గ్రహించుకోవడానికే మానవుని భూమి మీద పుట్టించి సంతోషించాలని తండ్రి. కానీ ఆ సంతోషం ఎవరు ఎంతవరకు ఇస్తున్నారో ఇచ్చేవారికే తెలుసు. నాకు తెలియదు, మీకు తెలియదు, ఇచ్చేవారికే తెలుస్తుంది. కావున మనం ఎందుకు జన్మిస్తున్నాము, జీవిస్తాం భూమి మీద, ఎందుకు జన్మను తండ్రి ఇచ్చాడంటే ఇది కారణము. ఇలాగ ఎవరైనా జీవిస్తే వారు ధన్యులు అంటుంది గ్రంథం. నేను మీరు చెప్పడం కాదు, గ్రంథం చెప్తుంది. అట్టివారు నా దృష్టిలో ధన్యత పొందుకున్నారు అంటున్నాడు తండ్రి. అందుకే నీకు జ్ఞానం ఇచ్చాడు, అందుకే నీకు వివేకం ఇచ్చాడు, అందుకే నీకు తెలివి ఇచ్చాడు, అందుకే నీకు శక్తి ఇచ్చాడు, అందుకే నీకు ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే నీకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. తెలుసుకోవడానికి, ఆయన స్తుతించడానికి, సాటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అందుకు నీకు ఇచ్చాడు ఆయుష్కాలం. అందుకు నేను బ్రతికిస్తున్నాడు. అంతేగాని ఈరోజు అయిపోయింది, రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది, అవసరం ఎల్లుండి బ్రతుకుతామంటే బ్రతికి పర్థం లేదు. మనం బ్రతుకుతున్నామంటే ఆ బ్రతుకు ఒక అర్థము పరమార్థం ఉండాలి. ఇది సత్యం అండి. ఈ సత్యాన్ని గ్రహించుకున్నవారు నిజంగా తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పులను విడిచిపెట్టి, నాయన నా వలన ఒక వ్యక్తి, నా వలన ఒక మనిషి, నా వలన ఒక మనుషుడు బాధపడుతున్నారు కనుక మాలో ఐక్యత కలిగించు, అందుకే నన్ను పుట్టించావు. మాలో నిజాయితీని పుట్టించు, అందుకే నన్ను పుట్టించావు.
మాలో సత్యాన్ని నిలబెట్టు, అందుకే నన్ను పుట్టించావని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు ఆకాశ మండలం నుంచి తండ్రి సమాధానం శాంతిని కలుగు చేసి ఆశీర్వదిస్తారని నేను తెలియజేస్తాను. కావున ప్రతి సంగమా ఇప్పటికైనా సరే మనం విచ్చలవిడిగా తిరగడానికో విచ్చలవిడిగా ఏదో చేసుకోవడానికే కాదు, కానీ ఈ సహోదరులారా మనం ఎందుకు పుట్టామో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి నీకు నాకు మనందరికీ శాంతి సమాధానం కలుగు చేయను కాక ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని అన్ని విషయాలు కూడా సహాయం చేసి నడిపిస్తారని నమ్ముతూ విన్న వాక్యం తండ్రి నా ప్రభా అందరి హృదయాలు నాటుకుని బడిలాగును అయ్యా ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పులను సరిచేసుకోవడానికి సహాయం చేస్తామని ఇదిగో తండ్రి నా వాక్కు ద్వారా మాట్లాడావు. ఈ మాట నాన్న ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు అయ్యా. విన్నవారు తండ్రి ఎంతమంది వారి జీవితాలను సరి చేసుకుంటున్నారో నాకు తెలియదు. నీ చిత్తమైతే అట్టి భాగ్యం తండ్రి వారందరికీ దయచేసి నామని మాత్రం కనపరుచుకుంటామని మా ప్రియ రక్షకుడైన యేసు నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి తండ్రి నామలో ఉంటాను. తండ్రి మేము దీన్ని ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.